సిబిఐకి బదలాయించబడుతుంది త్రూ కోర్ట్, నాట్ బై పోలీస్, నాట్ బై గవర్నమెంట్. నేననేది అదేనండి. ఇప్పుడు వీళ్ళు ఎంత హర్షప్ చేయించినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని, ఇప్పుడు ఇదేంటంటే టోటల్ గా అసలు సమాజంలో ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, ఏం జరుగుతుంది అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో ఇట్ ఈస్ ది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది రెస్పాన్సిబుల్ సిటిజన్స్, ఈవెన్చువల్లీ ది ఆనరబుల్ జ్యుడిషియరీ. కాబట్టి ఈ పిఐఎల్ కనుక అడ్మిట్ అయినట్టయితే అక్కడ కనుక ఏదైనా ఆర్డర్స్ ఇస్తే అప్పుడు దీని మీద ఏమైనా ఒక సిబిఐ ఎంక్వైరీ ఉంటే థింగ్స్ మే బి డిఫరెంట్ అని చెప్పి నేను అనుకుంటున్నా. అది కుమార్ ప్యారల్ గా క్రాంతి కుమార్ కేసు కూడా ఇవ్వాలని అంటున్నారండి. క్రాంతి కుమార్ ఇంకో గంగమ్మని ఆవిడతో ఒక ఇన్సిడెంట్ జరిగింది అనంతపురంలో. వరుసగా జరుగుతున్నాయి సార్. యాక్చువల్లీ అవునండి, గంగమ్మ విషయంలో ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకోలేదు, క్రాంతి విషయంలో కూడా చర్యలు తీసుకోలేదు. ఆయన నాకు తెలిసి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత కొడుకు. ఆయన పరిస్థితి ఎలా ఉంటే ఇంకా రిమైనింగ్ సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఉదాహరణగా గంగమ్మను తీసుకోవచ్చు. ఈ రోజు చూస్తున్నాం సార్, ఇలాగా అభిమాన సంఘాల పేర్లతోనో లేకపోతే మరొకల పేర్లతోనో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ వికృతమైనటువంటి ఈ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అగైన్స్ట్ ది లా. నిజంగా దువ్వాడ శ్రీనివాస్ సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళే అగైన్స్ట్ ది లా ఏం మాట్లాడట్లేదు. ఒక హీనియస్ క్రైమ్ జరిగినప్పుడు అతన్ని సపోర్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? డెఫినెట్ గా ఇందులో నాగరాజు గారి ప్రమేయం 100% ఉండకూడదని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే ఇంత పబ్లిక్ లో నిజంగా అనుకున్న కాసేపు మంచి అప్లాజ్ ఉన్నటువంటి ఒక ఆఫీసర్ అయితే ఖచ్చితంగా అతని యొక్క ప్రమేయం లేదు, పెద్ద హస్తాలు దీని వెనకాల ఉన్నాయి, అతను నోరు తెరిచి ఇదిగో దీని వెనకాల ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు వీళ్ళు అని చెప్తాడా, లేదా ఈ క్రైమ్ మొత్తాన్ని కూడా తన భుజస్కంధాల మీద వేసుకుని తను మాత్రమే మోస్తాడా అనేది నేనైతే వేచి చూస్తున్నాను. ఒకటైతే చెప్తాను, ఇక్కడ ఉన్నటువంటి న్యాయ ప్రముఖులు మాత్రం దీన్ని కేవలం నాగరాజు చేసినటువంటి ఏకపక్షంగా తను ఒక్కడే చేసినటువంటి హత్యగా చిత్రీకరించడానికి మాత్రం వీల్లేదు. ఇది పోలీస్ డెత్ అయితే, లాకప్ డెత్ అయితే ఖచ్చితంగా దీని వెనకాల ఉన్నటువంటి అందరు ఆఫీసర్ని పట్టుకోవాలి. వాళ్ళు పట్టుకుంటే ఖచ్చితంగా దీని వెనకాల ఉన్నటువంటి నగర పెద్దలు ఎవరు లేకపోతే రాజకీయ పెద్దలు ఎవరు అనేది, ఎందుకు జరిగింది, ఇటువంటి హీనియస్ క్రైమ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఖచ్చితంగా బయటపడుతుంది. సో అతను ఏదో పెద్ద ఒకవేళ అనుకున్నాం, లెట్ us assume ఒక పెద్ద క్రైమ్ అయితే అతను చేసి ఉండొచ్చు కాక, ఒకవేళ యంగ్స్టర్ అయినా కూడా హార్డ్ కోర్ క్రిమినల్ కూడా అయితే అయి ఉండొచ్చు కాక, బట్ మీకెవరు ఇచ్చారు అతన్ని అంతం చేసేటువంటి హక్కు మీకెవరు ఇచ్చారు అనేది ఇక్కడ పాయింట్ సార్. తర్వాత ఇంకో ఈ డిమాండ్ ఏమొస్తుందంటే విజయవాడ సిపిని వెంటనే బదిలీ చేయాలి, లేకపోతే కనుక అవన్నీ కాదు, అదంతా కూడా దట్ విల్ బి డిసైడెడ్ బై ద కోర్ట్. రేపు హెబియస్ కార్పస్ పిటిషన్ హియరింగ్ ఉంది. తర్వాత ఇక్కడ ఈ పిఐఎల్ ఒకటి రేపు అడ్మిట్ అయిందంటారా? అది ఆల్రెడీ వేసింది నిన్న, అడ్మిట్ అయింది. సో అడ్మిట్ అయింది కాబట్టి అది హీరింగ్కి వచ్చినప్పుడు దాన్ని మరి ఏ రకంగా, ఎందుకంటే నేను ఒకటి పదే చెప్పేది ఏంటంటే విత్ మై ఎక్స్పీరియన్స్, లాంగ్ ఎక్స్పీరియన్స్, మేము జర్నలిజంలో స్టార్టింగ్ డేస్ లో ఉన్నప్పుడు అప్పుడంతా ప్రింట్ మీడియా కదా, చిన్న సింగిల్ కాలం న్యూస్ వస్తే ఆ సింగిల్ కాలం న్యూస్ ని బేస్ చేసుకుని కోర్టులు సుమోటోగా టేకప్ చేసాయి. మరి ఈ మధ్య కాలంలో ఇంత దృశ్య మాధ్యమం వచ్చిన తర్వాత ఇంత గ్లేరింగ్ ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నా కూడా చాలా రేరెస్ట్ గా మరి ఏమన్నా జ్యుడిషియరీ ఆ విధంగా నిర్ణయం తీసుకుందో లేకపోతే నాకైతే తెలియదు. కానీ ఎందుకు ఈ మధ్య కాలంలో అసలు కేసులు సుమోటోగా తీసుకునే కేసులు తీసుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నా కూడా కోర్టులు ఎందుకు తీసుకోవడం లేదనేది నాకైతే అర్థం కాని అంశం. కొంతవరకు అంటే జ్యుడిషియల్ యాక్టివిజం అనేది కొంతవరకు రాజకీయ జోక్యం అని చెప్పేసి అనాలి సార్. న్యాయ వ్యవస్థలో కొంతవరకు రాజకీయ జోక్యం ఎక్కువైపోయిందా అని చెప్పేసి అనాలి. సాక్షాత్తు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసినటువంటి ఒక విభిన్నమైనటువంటి వ్యాఖ్యల వల్ల నేను మనం ఆయన్ని అప్రతిష్ట పాలు చేసేటువంటి వ్యాఖ్యలు కాబట్టి ఆయన చేసినటువంటి ఒక విభిన్నమైన వ్యాఖ్యల వల్ల యువత అంతా కూడా ఈ రోజు అగెనెస్ట్ న్యాయ వ్యవస్థ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది. సో కోర్టులు మీరన్నట్లుగా మీ టైంలో తీసుకున్నటువంటి డెసిషన్స్ తీసుకోకపోవడం వల్ల, లేదా మేము యంగ్స్టర్స్ గా ఉన్నప్పుడు అంటే సుమారు 20-25 సంవత్సరాలు ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు మేము చూసాం. ఈవెన్ హెల్మెట్ చట్టం కూడా కోర్టులు సుమోటోగా తీసుకున్నాం.
హెల్మెట్ పెట్టుకోలేదు అని చెప్పేసి ఫైన్స్ ఎందుకు వేయట్లేదు అని కూడా తీసుకున్నటువంటి కార్యక్రమాలు మనం అందరం చూసాం. అటువంటిది ఇలాంటి హీనియస్ క్రైమ్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఎంక్వైరీ చేసేటువంటి సంస్థలే మర్డర్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్నప్పుడు ఖచ్చితంగా దీన్ని సుమోటోగా తీసుకుని సిబిఐకి పంపిస్తే చాలా అప్రిషియేట్ చేసేటువంటి విధంగా ఉంటది. కానీ అలాంటి జరగని పక్షంలో ఈ రోజు చేసినటువంటి ఒక ప్రయత్నం, న్యాయవాదులు చేసినటువంటి ఒక ప్రయత్నం ఏదైతే ఉందో కనీసం దీన్నన్నా ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారు అప్రిషియేట్ చేస్తూ దాన్ని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేస్తే ఖచ్చితంగా కొంతవరకు న్యాయం జరుగుతుంది సార్. కొంతవరకే న్యాయం జరుగుతుంది. 100% న్యాయం అయితే జరుగుతుందనే నమ్మకం అయితే నాకు లేదు. ఎందుకంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసాం. అవన్నీ చూసి ఈ రోజు ఈ కేసు ఎటువైపు వెళ్తుంది, దీనిలో ఖచ్చితంగా మేము ఎగనెస్ట్ నాగరాజు గారు కాదు, ఏమి కాదు. ఇప్పుడు వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సోషల్ జస్టిస్, వీఆర్ బౌండ్ టు ది లా. చాలా మంది ఈ రోజు సాయికి వంత పాడుతున్నారు, లేకపోతే వైఎస్ఆర్సీపీకి వంత పాడుతున్నారు, లేకపోతే మరొకటి పోలీస్ వ్యవస్థకి అగెనెస్ట్ గా మాట్లాడుతున్నారు అని చెప్పి మమ్మల్ని ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో. కానీ వీరందరూ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే చట్టం ఎప్పుడూ కూడా తన పనిని తాన కాలం మీద చెయ్యాలి. అంతేగాని అధికారుల యొక్క తుపాకీల చప్పుడులతోనో రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోనో ఇలా పనిచేస్తున్నట్లయితే రేపు పొద్దున మనలాంటి వాళ్ళ మేధావులు మాట్లాడకపోతే అది ఆ తప్పు మన దాకా వస్తుంది. బాధ్యత మనకే ఉంది. మనం చట్టాన్ని అభ్యసించినటువంటి వాళ్ళు కోర్టు లోపల మాత్రమే కాదు, కోర్టు బయట కూడా మాట్లాడాలి అనేటువంటిది ఈ భారతదేశంలో భారత స్వాతంత్రోద్యమ కాలంలో కూడా న్యాయవాదులే వీధుల్లోకి వచ్చి మాట్లాడినటువంటి సందర్భాలు అనేక పౌర హక్కులకు సంబంధించి కానీ ఇప్పుడున్నటువంటి ఒక కొత్త తరహా పాలిటిక్స్ చేసే వాళ్ళకి తెలియట్లేదు సార్. వాస్తవంగా మీరు అన్నది తెలియట్లేదు. వీళ్ళందరికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే అంబేద్కర్ గారి న్యాయవాది, జవహర్ లాల్ నెహ్రూ గారి న్యాయవాది, గాంధీ గారి న్యాయవాది. ఈ తెలుగు రాష్ట్రంలో గుండెకెదురుగా గుండె చూపించినటువంటి ఆంధ్ర కేసరి కూడా ఆయన కూడా న్యాయవాదులు మాట్లాడాలి. ఈ రోజు ఈ కేసు యొక్క పరిస్థితి ఈ తీవ్రత వచ్చింది అని అంటే దీని వెనకాల నిలబడింది కుటుంబ సభ్యులు ఎంతైతే పోరాటం చేశారో, విజయవాడ కేంద్రంగా ఉన్నటువంటి అడ్వకేట్స్ మిత్రులు కానివ్వండి, బార్ అసోసియేషన్స్ కానివ్వండి, అంతే తరహాలో అదే తెగింపుతో, ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం అంటే సామాన్యమైన విషయం కాదు, ఏదో పొలిటికల్ సెటైర్లు వేయటం కాదు. జరుగుతున్నటువంటి ఒక అబ్యూజివ్ కార్యక్రమాలని ఖచ్చితంగా మనం ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే ఈ పోలీసు బుల్లెట్లు రేపొద్దున మన దాకా వస్తాయి. ఏదైనా కానీ చట్టం మీద మనకు ఉన్నటువంటి కనీస మాత్ర అవగాహనతో సమాజంలో రేకెత్తుతున్నటువంటి సందేహాలకు సంబంధించి మనం ఇలా చెప్పినట్టుగా మనకేమి అటు ఇటు కూడా లేదు. మనకున్నది విశ్వాసం చట్టం మీద కాబట్టి తద్వారా వచ్చినటువంటి సందేహాలని మనం ఇవాళ డిబేట్ చేశాం. సరే చూద్దాం ఈ కేసు మళ్ళీ ముందు ఏమవుతుంది అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూస్తున్నామండి 99.